అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం తిక్కవానిపాలెం సమ్మంగిపాలెం జలారిపేట గ్రామంలో సాగిన ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మహిళలు పంచకర్ల అభిమానులు ముందుగా తిక్కవానిపాలెం ప్రచారంలో భాగంగా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు నేను గెలిచిన 6 నెలల్లో నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఇక్కడ ఉన్న ఎన్టీపీసీ ఫార్మాసిటీ కంపెనీలో మీకు రావాల్సిన ఉద్యోగాలన్నీ తప్పకుండా ఇప్పిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. దానికి మీరు చేయవలసిన పని ఒక ఓటు గాజు గ్లాస్ గుర్తుపై మరో ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునివ్వడం జరిగింది. అనంతరం సమ్మింగపాలెం గ్రామంలో అంబేద్కర్ కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న ప్రజలు మహిళలు రమేష్ బాబుకి ఘన స్వాగతం పలికి బేర తిలకం దిద్ది హారతులు పట్టారు. ప్రచారంలో భాగంగా అంబేద్కర్ కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబుకి వివరించడం జరిగింది. కాలనీలో ఉన్న సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తన సొంత నిధులతో ఐమాక్స్ లైట్లను నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రేపు మే 13న జరగనున్న జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు నాకు, ఎంపీ ఓటు సీఎం రమేష్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, కార్యకర్తలు, పంచకర్ల అభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి యొక్క మద్దతు తెలియజేయడం జరిగింది. డ్రైవర్ కూడా లేడు ఆటోకి స్వాగతం సుస్వాగతం. నాయకులు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పంపించిన జనసేన రమేష్ బాబు గారిని కోరుతున్నాం. అలాగే గ్రామ సర్పంచ్ నాయకులు ఎంపీటీసీ అభ్యర్థి వేదిక మీద మెజార్టీతో గెలిపించాలి. గెలిపించడమే కాదు, మన ఊరు నుంచి 75% ఓటింగ్ అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళకి 10% వచ్చిందంటే మనం 800 80% 90% తీసుకెళ్ళి పనిచేయాలి. అంటే మన కాల్కులేషన్ 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, 100 ఓట్లు వాళ్ళకి వచ్చాయంటే 900 ఓట్లు మనకు రావాలి. ఆ విధంగా మనకు కృషి చేసి అత్యధిక మెజార్టీ గెలిపించి మనం రేపు మన గ్రామ అభివృద్ధిని చేసుకుందామనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తిక్కవానిపల్లి గ్రామంలో మరొకసారి నమస్కారం తెలుసుకుంటూ నమస్కారం అండి. ఇప్పుడు జై శ్రీరామ్. గౌరవనీయులైన
మాజీ ఎమ్మెల్యే శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారికి ఒకే ఒక్క మా ఊరు నుంచి మీకు భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు శ్రీ సోరాడు బంగారాజు మాట్లాడాల్సి కోరుతున్నాం. ముందుగా ఈరోజు ప్రసార కార్యక్రమానికి ముఖ్య అతిథి ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు పంచకల్ల రమేష్ బాబు గారికి ధన్యవాదాలు. అలాగే తిక్కవనపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్సమాంజలి తెలియజేస్తూ, సార్ ఈరోజు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మీకు ఆల్రెడీ మెసన్ గారు ముచ్చల్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అండి. ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఫార్మసిటీలో కమిటీ ఒకటి ఉందండి. ఆ కంపెనీ ఎవరైతే డీజీఎం ఉన్నారో పేరుతో సహా చెప్తానండి, డీజీఎం గిరిధర్ గారండి. ఇద్దరు కమిటీలతో కుమ్మక్కయ్యి 2 నెలలండి, 12 మంది కార్మికులండి 2 నెలలు జీతాలు లేకుండా తిరిగారండి. తిరిగినప్పటికీ ఈరోజు కూడా వాళ్ళకి అంటే మాకు అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం కెమికల్లో కానీ బాయిలర్లో కానీ ఎక్కడ కూడా చేయడానికి లేదండి. మా అగ్రిమెంట్ ప్రకారం హౌస్ కీపింగ్ కానీ లేదనుకుంటే గార్డెన్ కానీ ఈ పనులు చేయడానికి అండి. కాకపోతే కమిటీ మెంబర్లతో కుమ్మెక్కై వీళ్ళు చేసేది ఏమిటంటే డబ్బులకు అమ్ముడిపోయారండి. మెయిన్ ఈ కమిటీ మీద మనం రేపు రాబోయే ప్రభుత్వం ఎలాగ జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా అందులో మా నాన్నగారు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కమిటీ మీద ఫస్ట్ యాక్షన్ మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇంకొక విషయం అండి, గ్రామంలో ఏదైనా పని చేయాలి అంటే డబ్బు అండి. డబ్బుకి ఎంత బీజేపీ వాళ్ళు ఎవరిని ఉన్నారో ఆయన బీజేపీ అయినా చింతకాయల ముత్యాల గారికి మన ముత్యాలంపాలెం ఎంపీటీసీ బంగారాజు గారు నా సోదరుడు, గతంలో నాతో పనిచేసి సుదీర్ఘకాలం నాతో పరిచయాలు స్నేహాలు ఉన్నటువంటి మసేన్ గారు, జనసేన నాయకుడు దూడ మసేన్ గారు, ఉప సర్పంచ్ దేవి గారు, దూడ చిన్న గారు, వార్డు మెంబర్ కుంచి రాజు గారు, దూడ బంగారి గారు, వార్డు మెంబర్ మసేన్ చేపల మసేన్, నాకు అత్యంత ఆప్తుడు, నాతో కలిసి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీపీగా చేసిన మాసర్ పప్పలనాయుడు గారు, అలాగే ప్రజెంట్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు బొద్దం శ్రీను గారు, ఇతర మిత్రులందరికీ, మరి ముఖ్యంగా మా మహిళల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తిక్కవానిపాలెం ఈ టైంలో మామూలుగా అయితే మీరు పనులకు వెళ్తారు, బాయ్ ఉండండి, మీరు మామూలుగా అయితే ఈ టైంలో పనులకు వెళ్తారు, ఉండరు అంటే సరే నేను కూడా ఎలా అయినా ఈరోజు మరి షెడ్యూల్ ఖాళీగా ఉంది, ఈరోజు పెట్టేయాల్సిందే అని మీ నాయకులందరికీ చెప్పి ఈరోజు పెట్టించా. ఏమాత్రం తక్కువ కాకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మరోసారి నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికలు మన రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం. ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి అడిగితే తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి మనం ఒక అవకాశం ఇచ్చాం. 5 సంవత్సరాలు కూడా ఆ అవకాశాన్ని ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ కోసం వాడుకున్నారు. వందల వేల లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు. రాష్ట్రానికి అయితే చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మీ పెద్దలందరూ మాట్లాడి నాకు చెప్పింది, మీరు పడుతున్న బాధలు వీళ్ళు చెప్తా ఉంటే ఈ 5 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు, అంత ముద్దు నిద్రలో ఎలా ఉన్నాడు, ఈ గ్రామాలను ఎందుకు వదిలేశాడో నాకైతే అర్థం కావట్లే. మరి మనమైతే ఏం చేసామంటే గతంలో మన 19 ఎలక్షన్లో చంద్రబాబు మనం ఏం చేసామంటే పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం. రోజు తంతున్న మనం అది
రోజు మనం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తన్నటం కుమ్మటం తప్ప రౌడీయిజం, గోండాయిజం, మర్డర్లు, మానభంగాలు, రేపులు, తర్వాత ఎదిరిస్తే కేసులు, గంజాయి, జాతీయ పంటలాగా గంజాయి, హెరాయిన్, దేశంలో ఏ మూల ఏ తప్పు జరిగినా దాని మూలాలు దాని ఆనమాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతూ ఉన్నాయి. మరి ఇలాంటి విచ్చలవిడి ప్రభుత్వం గతంలో నేను 4వ ఎలక్షన్ ఇప్పుడు, అంతకుముందు కూడా కొంత రాజకీయ అనుభవం ఉంది. గత 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదమ్మా. మీకేం చెప్తున్నాడంటే మా అక్క చెల్లెలకి ఒకటే చెప్తుంటాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కుతున్నాను అని చెప్పి. అమ్మా నాకు తెలియగలుగుతాను, గతంలో మీకు పెన్షన్లు రాలేదా? గతంలో మీకు స్కీములు రాలేదా? ఈయన ఒక్కడే వచ్చి కడపలో ఇలా ఆస్తుల మీద ఏమైనా బటన్ నొక్కుతున్నాడా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చేది ప్రభుత్వ డబ్బే మీకు, దానికోసం అంత బిల్డప్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి బటన్ నొక్కాడు? ఇంట్లో ఒక పిల్ల చదువుకో, 4 పిల్లలుంటే ఒక పిల్లకి చదువుకోడానికి డబ్బు వేస్తా ఉన్నాడు. రేపొద్దున చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 మీకు ఇస్తామని మాటిస్తా ఉన్నాం. 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేని. అప్పుడు 200 ఉండేది పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశారు. 200 2,000 చేయటం గొప్ప, 2,000ది 5 సంవత్సరాల్లో 3,000 చేయటం గొప్ప. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని చెప్తా ఉన్నాను. 200 2,000 చేశాడు. మళ్ళీ రేపొద్దున మేము అధికారంలోకి రాగానే మే నెల నుంచి మీకు 4,000 పెన్షన్ ఇస్తున్నాం. ఈ మార్చి ఏప్రిల్ మే కూడా 3,000ను ఆ 4,000 కలిపి 7,000. జరిగిపోయిన 3 నెలల పిల్లలు 1,000 కలిపి మళ్ళీ మీకు 7,000 ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత మా అక్క చెల్లెమ్మలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం. ఎవరికి రూపాయి కట్టక్కర్లా, టికెట్ కొట్టక్కర్లా, కొనక్కర్లా. మీరేమి డబ్బులతో కాకుండా కాలు మీద కాలు వేసుకొని ప్రయాణం చేసేయచ్చు. ఎవరి దగ్గర ఆర్టీసీలో డబ్బులు తీసుకో. మళ్ళీ సంవత్సరానికి మీకు 3 సిలిండర్లు ఇస్తున్నాం ఫ్రీగా. నిత్యావసర వస్తువుల రేట్లు బటన్ నొక్కి చెత్త పన్ను వేశాడు. అలాగే రోడ్లు, డ్రైన్లు, కాలువలు, కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లు ఇవేమి కట్టలేదు, రిపేర్లు చేయించలేదు. ఇల్లు తెలుగుదేశంలో మేము ఒక లిస్ట్ పైన చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇవ్వకుండా తెలుగుదేశం జనసేన వాళ్ళని పక్కన పెట్టి వైసీపీ వాళ్ళకే లబ్ధి చేస్తా ఉన్నారు. పేదవాడికి పార్టీ ఏంటమ్మా? గతంలో మేము ఎప్పుడు పార్టీలు చూడాల. అర్హత ఉందా లేదా, అతనికి పెన్షన్ ఇవ్వాలా లేదా, అర్హత ఉంటే పెన్షన్ ఇచ్చాను తప్ప, ఇల్లు ఇచ్చాను తప్ప, ఉద్యోగాలు ఇచ్చాను తప్ప పార్టీలు మేమైతే చూడాల. ఈ దుర్మార్గులు పార్టీ మంచోడైతే మీ దగ్గర ఎలక్ట్ అయిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎందుకు బయటకు వచ్చారు? ఈ ఊరు కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు మమ్మల్ని నమ్మండి, ఇది పవిత్రమైన పొత్తు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. గాజు గ్లాసు గుర్తు మీద పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిని, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం మద్దతుతో. నాకు ఓటేస్తే గాజు గ్లాసు గుర్తు మీద అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశానికి ఆలబ్ధి ఉంటుంది, జనసేనకి ఎమ్మెల్యే గెలుస్తాడు. బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి. ఢిల్లీలో మోడీ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి ఎంతమంది పెద్దల దగ్గరికైనా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి మన ఇండస్ట్రీ ప్రాంతం, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద మీరు పడుతున్న బాధలు మీ వాళ్ళంతా చెప్పారు. మరి మన ఎంపీ డైరెక్ట్గా బీజేపీ, కేంద్రంలో మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. మరి బీజేపీ నుంచి ఎంపీ ఉంటే మనం ఎంత వాడుకోవచ్చో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన గుర్తు కమలం పువ్వు. మీరు కమలం పువ్వు మీద ఒక ఓటు, గాజు గ్లాసు గుర్తు మీద ఒక ఓటు వేస్తే తెలుగుదేశం సైకిల్ తొక్కుకుంటూ నేను ఒక అసెంబ్లీకి, ఆయన ఒక ఢిల్లీకి వెళ్తే మీరు అడిగినవన్నీ చేసే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నాకు మీ ఊరు కొత్త కాదు, ఇక్కడ ప్రజలు కొత్త కాదు, ఇక్కడ నాయకులు కొత్త కాదు. నీకు అన్యాయం జరిగింది గతంలో. ఫార్మాసిటీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎన్టీపీసీలో కానీ మీకు రావాల్సిన న్యాయం, ధర్మం, మీ కోటా మీకు రాలేదు. నేను వచ్చిన వెంటనే నాకైతే ఏ స్వార్థం లేదు. ప్రజల కోరికలు తీర్చడం తప్ప
నాకైతే ఏ స్వార్థం లేదు. పట్టుబట్టి మీ ఊర్లో యువత అందరికీ కూడా ఎన్టీపీసీలో, ఫార్మాసిటీలో, మిగతా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మాటిస్తా ఉన్నాను. సీసీ రోడ్లు, డ్రైన్స్, వాటర్ ట్యాంకు అడిగారు మీ పెద్దలు. తప్పకుండా సామని బసలు మరి సార్ కండుతారు జాగ్రత్త. అలాగే టెక్కాలి వెళ్ళండి. ఎత్తుగా కొట్టు సొసైటీ భూమి 14 ఎకరాలు ఆ ఎమ్మెల్యే అక్రమానికి గురైంది కావున తిరిగి మాకు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇది నేను రాగానే ఫస్ట్ చేసే పని అవుద్ది. ఎందుకంటే మీ బిల్డప్ బాబాయ్, మీ ఎమ్మెల్యే ఒక బిల్డప్ బాబాయ్ సత్యచంద్రుడు అమ్మ మా ఊళ్ళో కబుర్లు చెప్తా ఉన్నారు. సత్యచంద్రుడి కన్నా ఈయనకన్నా తక్కువ రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయాను, ఆస్తులు అమ్ముకున్నాను అని చెప్తా బిల్డప్లు ఇస్తా ఉన్నాడు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, రాగానే మనం గెలవగానే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఆ 14 ఎకరాల మీద పడతానని చెప్పి కూడా మీకు మాట్లాడుతా ఉన్నాను. మరి దాంతోపాటు తిక్కబావిపాలెం గ్రామాన్ని టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ చేయమని అడిగారు. ప్రతి తీర ప్రాంతాన్ని కూడా టూరిస్ట్ హబ్గా చేస్తాం. ఆ టూరిస్ట్ హబ్గా చేయటమే కాదు, మీకు లీజులు ఇచ్చి ఇక్కడ స్థానికులకే లీజులు ఇచ్చి స్థలాన్ని హోటల్స్ కానీ ఇతరత్ర ఆట పార్కులు కానీ ఇతరత్ర మీకు జీవనోపాధి కలిగించే పనులన్నీ కూడా ఈ ఊరు వాళ్ళకే ఇప్పిస్తానని కూడా నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. దాంతోపాటు ఫార్మాసిటీ శ్మశానానికి షెడ్డు బోరు అడిగారు మీ ఎంపీటీసీ గారు. చాలా చిన్న పని. ఆ షెడ్డు బోరు అనేది ప్రభుత్వమే కాదు, నేనైనా చేయగలను. ఎలక్షన్ అవగానే చేసేస్తాను ముందు ఆ పని. 5 ఎకరాలు పంచాయతీ అవసరాలకి ఇప్పించండి, క్రీడా ప్రాంగణం కానీ పంచాయతీ అవసరాలకు వాడుకుందాం అని అన్నారు. తప్పకుండా ఆ 5 ఎకరాలు కూడా ఇప్పిస్తాను. నూతన సచివాలయం నిర్మాణం అడిగారు. తప్పకుండా దానికి నిధులు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి. తప్పకుండా వచ్చిన వెంటనే సచివాలయం కూడా కట్టిస్తాం. మరి దాంతోపాటు చేపలు మరియు వలల కొరకు మినీ జెట్టి నిర్మాణం అడిగారు. తప్పకుండా ప్రతి ఫిషర్మ్యాన్ విలేజ్కి ఒక మినీ జెట్టి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలసీ. మనం గెలిచిన వెంటనే సంవత్సరం తిరగకుండానే మినీ జెట్టి కట్టుకుంటా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా కవర్ చేస్తామని మీకు మాటిస్తా ఉన్నాను. అలాగే ఇళ్ల పట్టాలు పూర్తయిన వాళ్ళ చెల్లికి అన్యాయం చేశాడని తల్లి అంటుంది. తల్లిని గౌరవాధ్యక్షురాలుగా పార్టీ నుంచి తీసాడు, తండ్రి ఫోటో తీసేశాడు. చెల్లినైతే కొట్టి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంటి నుంచి బయటికి గెంటేసాడు. రాజకీయంగా ఎప్పుడన్నా ఎదుగుద్దేమోనని చెప్పి. మరి తల్లి చెల్లికే న్యాయం చేయలేనాడు, బాబాయికి చెప్పించిన వాళ్ళని ఒమ్ము కాస్తున్నవాడు. బాబాయి కూతురు మా అన్న మాకు న్యాయం చేయలేదు, మా నాన్న చంపిన ముద్దాయిల్ని పట్టుకోలేదు, ఆయన అంటే తిరుగుతున్నారు వాళ్ళని అంటా ఉంటే ఇలాంటి హత్యా రాజకీయాలు, కోడికత్తి కేసులు. ఎలక్షన్కు ముందు
వాళ్ళ బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపించారు అన్నాడు మొన్న. అంతకుముందు కోడికత్తి కేసు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఇలా గీయించుకుని తెలుగుదేశం నా మీద చంపడానికి కుట్ర చేసింది అన్నాడు. ఇక్కడికి వచ్చి పక్కన ఆయన తగిలిందంట. ఎంత మరి డ్రామాలు ఆడుతున్నారంటే పోలీసు వ్యవస్థ ఉంది, సెక్యూరిటీ ఉంది, వీళ్ళకి అడ్డగా నిలబడతారు. వాళ్ళు ఎవరికి తగలేదమ్మా. ఆ ఇద్దరు కావాలనుకున్న ఇద్దరుగా తగిలింది. కరెంట్ తీసి నువ్వు నన్ను ఒకసారి గుద్దు, నేను ఇంకోసారి గుద్దుతాను అనుకున్నారు. ఇద్దరు చరోగ్యత గీసుకున్నారు. గీసుకున్నాము చంద్రబాబు గోండాలు రౌడీలు మమ్మల్ని కొట్టేశారు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు గోండా రౌడీ అయితే ఈయన అసలు ఇంతకాలం రాజకీయాల్లోనే ఉన్నాడు. ఈయన ఆడింది ఆట పాడింది పాట ప్రతిపక్షంలో జరిగిందంటేనే చంద్రబాబు నాయుడు గారు మంచితనం అనేది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు వస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు బటన్ నొక్కాను. ఇప్పుడు మళ్ళీ నాకు ఓటేయండి అని. అమ్మ బటన్ నొక్కి 4 స్కీములు 3 స్కీములు ఇచ్చి మీ జీవితాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ కాలనీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. పెద్దలు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎదురుగా ఉండి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మనం ఇక్కడ నిజాలు మాట్లాడుకోవాలి, నిజాయితీగా మాట్లాడుకోవాలి. మరి వారి ఆశీస్సులతో ఈరోజు ఈ దేశం బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా ఉంది అంటే ఆ మహానుభావుడి ఆశీస్సులు, ఆయన రాజ్యాంగ నిర్మాతగా మనకు చేసిన సేవలు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారేంటి, మోడీ గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి, ప్రతి మాటలోనూ కూడా ఆయన స్ఫూర్తి ఉంటుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే మంచి మనసు ఉంటుంది. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే, నా మైనార్టీలు అనే జగన్లోనే ఆ చిత్తశుద్ధి లేదు. రెడ్డిలు తప్ప మాట వరుసకి ఈ పేర్లన్నీ వాడతారు తప్ప ఆయన చేసేదంతా రెడ్డిలకి. సలహాదారులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వందిమా గదిలో అవ్వచ్చు, ఆయనకి సంపాదించి పెట్టే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు సంపాదించుకోవచ్చు. అంతా రెడ్డి రాజ్యం నడుస్తూ ఉంది. కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా, పాపం పిల్లడు ఏడుస్తున్నాడని ఒక్క అవకాశం ఇచ్చాం. ఆ ఒక్క అవకాశం 5 సంవత్సరాలు మనల్ని నరకం చూపించింది. హత్యలు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, దొంగతనాలు, గంజాయి వ్యాపారాలు, లిక్కర్ వ్యాపారాలు, ఇలాగూ రాష్ట్రాన్ని ఒక బందిపోటు దొంగలాగా దోసేశారు. మా ముఖ్యమంత్రి లక్షల కోట్లు సంపాదిస్తే మేమేమన్నా తక్కువ తిన్నామని మంత్రులు 1000 కోట్లు, ఎమ్మెల్యేలు 100 కోట్లు. అంటే తలుపులు దూరబంధాలు తెరిసేసి దోసుకుంటారా, మీ ఇష్టం వచ్చినంత నీ ఒప్పుకున్నంతని చెప్పి జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ సంపాదించిన డబ్బులతో మళ్ళీ ఎలక్షన్కి వస్తా ఉన్నారు. ఎంతన్నా ఖర్చు పెడతాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ మేమే మీ మీద పడి. కార్యక్రమంలో మాకు దత్తతగా శ్రీ చింతకాయల సుజాత ముత్యాల గారు మా గ్రామం జల్లడిపాలెం దత్తతగా తీసుకున్నారండి. మాకు జల్లడిపాడికి 100% అభివృద్ధి కార్యక్రమం జరిగిందండి. మాకు రిక్వెస్ట్ గా కళ్యాణ మండపం ఒకటి కావాలని మా అందరినీ కోరుకుంటున్నాం సార్. అలాగే ఒక ఐఎంఎక్స్ లైట్ అండి, అవి ఇస్తే 2 ఇస్తే మాకు అందరికీ ఫుల్ బడ్జెట్ గా అభివృద్ధి చెందినట్టేనండి. కూడా మాకు చింతకాయల ముత్యాల గారి ద్వారాగా మొత్తం గ్రామం అంతా అభివృద్ధి చేసుకున్నామండి. మాకు ఇది చాలు సార్ జీవితానికి. మీకు ఈ 2 మాకు ఉంటే మాకు చాలండి. మీ అంటే మీ వెనకాలంటే మేము నడుస్తామండి. సరిపోతా, ఇంకేం కావాలా? సరిపోతా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మిత్రులు మా అన్న, నేను కోరేదంటే ఈ ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. వాలంటీర్స్ ఎవరైనా ఏం చేస్తారో అబ్జర్వ్ చేయాలా. వీలైతే మనకు ఇబ్బందులు చాలా మంది వాలంటీర్స్ మన త్వరగా ఉన్నారు. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్స్ 10,000 ఇస్తారని చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో అది ఒకటి ఉంది. కాకపోతే మనకు ఇబ్బందిగా ఉన్న వాలంటీర్స్ ఎవరైనా పనిచేస్తే మీరు దగ్గరుండి వాళ్ళ మీద ఒక డ్యూటీ వేసేసుకోండి. కానీ అన్నకి తక్కువ టైము, జీవీఎంసీలు ఎక్కువ తిరగాల, మన దగ్గరికి రారు కనుక మనం ఈ 20 రోజులు కూడా మనకి ఏదైనా కుటుంబాలు చూడండి ఒకసారి ఏ యాంగిల్లోనైనా అయోధ్యలో బాలరాముడు ఎలాగంటారో అలా. సభ అధ్యక్షుడు మా సోదర సమానుడు చింతకాయల ముత్యాల గారికి, పెద్దలు మా అన్న
గతంలో కూడా మేము ఇద్దరం కలిసి పనిచేసాం. ఎక్స్ ఎంపీపీ మాసల పప్పలనాయుడు గారికి, అలాగే ఎంపీటీసీ శ్రీరామూర్తి గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉయ్యపు చిన్నా గారికి, అలాగే జనసేన మండల పార్టీ అధ్యక్షుడు బుదపు శ్రీను గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు వచ్చారా సతీష్ గారికి, అలాగే మన తిక్కవానిపల్లి సర్పంచ్ మసేన్ గారికి, వలిశెట్టి అప్పలరాజు, వలిశెట్టి తాతారావు, సంపంగి సోమేశ్వరరావు, కంటి చిన్న సోమేశ్వరరావు, సంపంగి అప్పలరాజు, సంపంగి ముత్యాలు, కంచాల మసేన్, సంపంగి అప్పారావు, కంచాల గురాజీ, అలాగే మా జనసేన నాయకుడు మా యువ అదే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన వెంటనే అలాగా మహిళలు అలాగే యువకులు అందరూ కూడా జాగ్రత్త వెళ్ళాలి. దండేశ్వరులు బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. అలాగే ఇప్పుడు ఇలాగా ఇక్కడ మీటింగ్ అయిపోయిన వెంటనే జాలర్పేటలో ఉందో అందరూ మహిళలు అందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏ మాత్రం స్వార్థం లేని పరిపాలన మేము అందిస్తామని కూడా మీకు జోడించి చెప్తా ఉన్నాను. మీకు స్థానికంగా మంచి నాయకత్వం ఉంది. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, జుట్టుంటే ముడేసుకోగలం, ముందు మనం పనులు చేసుకోవాలంటే గెలవాలి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడెక్కడా కూడా మనం పార్టీలకు అతీతంగా మిత్రధర్మాన్ని పాటించండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పనిచేసి మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు చెప్పినట్టు 80% ఇక్కడ ఓట్లు ఇచ్చినట్లయితే మీ గ్రామాన్ని నేను గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. మరి ఇవన్నీ జరగాలి అంటే మీరు ముందుగా మమ్మల్ని గాజు గ్లాస్ గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీద 2 ఓట్లు వేసి మా ఇద్దరిని ఆశీర్వదిస్తే, ఆ అమ్మవారి ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నేను మీ దగ్గరకు వచ్చా. బంగారమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని మీ దగ్గరకు వచ్చా. బంగారమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చెప్పినవన్నీ మీకు చేస్తానని కూడా ఇంతమంది మధ్యలో నేను మాట్లాడుతా ఉన్నాను. ఎక్కడైనా మాటలు చెప్పి పారిపోయే రకం కాదు. మేము అభివృద్ధి మీద దృష్టి పెడతాం. మాకు సొంత ఎజెండా లేదు. భూములు ఆక్రమించుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, లేకపోతే ఏరా పేరీలు చేయాలా అనేది నాకు లేదు. నేను అభివృద్ధి మీదే పనిచేస్తాను. మీ అందరినీ మీ కోరిక మేరకు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిన్ననే టీడీపీ వాళ్ళకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. నిన్ననే బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా మీటింగ్ పెట్టారు. ఆయన కూడా మాడుగులు ఆయన టికెట్ ఇచ్చారు, ఇవాళ వెళ్ళిపోయారు. మాడుగుల్లో ఆయనకి జనసేన సాయం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు తెలుగుదేశం వాళ్ళు నాకు సాయం చేసి మిత్రధర్మాన్ని పాటించండి. అందరూ అన్నదమ్ముల్లో పనిచేసుకుందాం. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ నాకు అందరూ సమానమే. అన్నదమ్ములుగా పనిచేసుకుని డెవలప్ చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఫార్మర్స్కు ఉపాధి అవకాశాలు కల్పించారు, మన గ్రామాలకి నిధులు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేకి అప్పుడు రమేష్ బాబు తేడా చెప్పాలా? అవునా కదా? ఈ ఎమ్మెల్యే గారు బిల్డప్ ఎక్కువ, అసలు తక్కువ. అవునా చెప్పండి? బిల్డప్ ఎక్కువ, అసలు తక్కువ. అబద్ధాల కోరు, మోసపూర్తి మాటలతో 5 ఏళ్ళు కాలం గడిపారు తప్ప ఈ తక్కువ పరంగా మనకి ఇదిగో నేను సిమెంట్ ఓడేశానని చెప్పగలరా? కాలగతం చెప్పగలరా? ఏదో ఫార్మసిట్లో మరి ఏదైతే పెండింగ్ ఉద్యోగాలు ఉన్నాయో తండ్రులు, అయ్యా తండ్రులు
మా చేపలపురం ఎక్కడ రావాలి సోదరులు బీజేపీ పార్టీ ప్రజలు మీరు రోజు మీరు అవసరం కూర్చున్నాం. అలాగే తిక్కువాడపాలెం నుండి సార్ చాలామంది కుర్రోళ్ళు రామ్కీలో గతంలో 350 ఉద్యోగాలు వస్తే తండ్రిలో అనారోగ్యం కారణంగా డ్యూటీ లేకపోతే వాళ్ళ స్థానంలో కమిటీ వారు తీర్మానం చేసి ఒక 15 మందిని డ్యూటీలు ఎక్కించాల్సి ఉంది. పంచాయతీ అంటే ఇక్కడ వార్డు మెంబర్ కమిటీ వాళ్ళు తీర్మానం చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అదిగో ఇదిగో అని చెప్పి 5 ఏళ్ళు కాలం గడిపారు తప్ప ఈ రామ్కీ ఫార్మాసిటీతో కుమ్ముక్కయ్యి మరి ఈ తిక్కువాడపాలెం మత్స్యకారులు పట్టుకొట్టాడు సార్. ఎన్టీపీసీలో కానీ హిందూజీలో కానీ లేదంటే ఫార్మాసిటీలో కానీ ఎవరైతే నిరుద్యోగ యువత ఉంది కూడా ఎక్కడ కూడా ఉద్యోగం అవ్వలేదు. అవునాక చెప్పండి సోదరులారా, ఇస్తానని చెప్పారా లేదా? మీరు చేశాడో చెప్పండి. అలా తిక్కువాడపాలెం సర్పంచ్ గారు అయితే రామ్కీ ఐజరామ్తో మాట్లాడతానని చెప్పేసి విజయవాడ పిలిపించి తీరా సర్పంచ్ విజయవాడ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా 100 సార్లు ఫోన్ చేసి ఫస్ట్ రోజు స్పందించకపోతే 2వ రోజు ఫోన్ చేస్తే మా సైడ్ నేను వైజాగ్ వస్తానని చెప్పారు. మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్ అంటే లేదు మళ్ళీ వచ్చేస్తాను అన్నారు. మళ్ళీ వచ్చినా కానీ సర్పంచ్ గారికి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మాట్లాడలేదు. హిందూజాలో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ప్రధాన సమస్య సార్. అలాగే కొత్తగా పంచాయతీ ఏర్పడింది సార్. పంచాయతీకి పంచాయతీ ఆఫీస్ లేదు, పంచాయతీ నిధులు లేవు. ఇది కొత్త కాపురలా ఉంది సార్. కనీసం ఈ 5 ఏళ్ళలో ₹1 కూడా ఎమ్మెల్యే గ్రాంట్ ఉంటే నిధులు కేటాయించలేదు సార్. కాబట్టి పంచాయతీకి నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని కోరుతూ ఇప్పుడు సోదరులు సర్పంచ్ మసారి గారు మాట్లాడాల్సి కూర్చున్నాం. తిక్కువాడపాలెం గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీ పంచగర్ల రమేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. అయితే సార్ మా పంచాయతీ కొత్తగా ఏర్పడిన పంచాయతీ ముచ్చలంపాలెం నుంచి విడిపోయి ఇది రీసెంట్గా విడిన పంచాయతీ అండి, కొత్త పంచాయతీ. ఈ పంచాయతీకి అయితే ఎటువంటి నిధులు లేవండి, 0 బడ్జెట్ పంచాయతీ అండి ఇది. దీనికి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎన్నో సార్లు వెళ్ళి విన్నవించుకోవడం జరగడం తిరగడం అతను వెనకల విజయవాడ వరకు వెళ్ళామండి ఈ నిధుల గురించే. కానీ ఎమ్మెల్యే గారు విజయవాడ రమ్మని చెప్పేసి చెప్తే మేము ఖర్చులు పెట్టుకుని 3 కుర్రోళ్ళు ఎంట పెట్టుకుని వెళ్ళానండి. వెళ్ళే సరే కానీ అతను అసలు ఫోన్ ఎత్తలేదు, ఎక్కడున్నారో తెలీదు. విజయవాడలో పిచ్చి కుక్కలాగా తిరిగి మేము తర్వాత